ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై పలికిన 6వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును. మహోన్నతుడ, పరమ తండ్రి, పరమరక్షక, నా ప్రభు లేని స్థితులు స్తోత్రాలైనా ఈ క్షమయం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నేను కొట్టాలని కోరుకు స్థితులు నాయన. ప్రభు ఈ మహాశుక్రవారం ప్రభు మేమందరం ఇలా మీ సన్నిధిలో చేరినందుకు మీకు కొట్టాలని కోరుకు స్థితులు ప్రభు. నా దేవా యేసయ్య, నువ్వు 7 మాటలు పలికిన ప్రభు నాయన. 7 మాటల్లో 6వ మాట మాట్లాడుకోవచ్చుగా నీ బిడ్డకు నీ బోరగా ఉండి ఎన్నికచుని గ్రహింపగల మనసును దయచేసి బిడ్డలందరూ గ్రహించి నీ మార్గంలో నడిచే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ కుమారుడైన యేసు ప్రభు పేరట ఈ మనవులన్నీ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 6వ మాట, దేవుడు మీ మధ్య మాట్లాడటానికి గాను దేవుడికి నాకు 2 వందనాలు తెలియజేసుకుంటూ సంఘ కాపరి గారికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వినోద్ పాలయ్య గారికి మరి సంఘం అంతటికి కూడా ఈ యొక్క మహాశుక్రవార శుభాలు తెలియజేసుకుంటాము. 6వ మాట ప్రారంభించక చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పర్వతండి నీ ఘనమైన ఒకవేళ స్థుతులు స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మధ్యాహ్న సమయంలో తండ్రి ప్రభా నీ యొక్క సులువు పైన మాట్లాడిన మాటలను ప్రభా మేము ధ్యానించబోతుండగా ప్రభా మీ యొక్క జ్ఞానంతో ప్రభా ఈ యొక్క మాటను ధ్యానించుటకు నాకు సహాయం దయచేయమని ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నింపుకొని కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క మాటల ద్వారా తండ్రి వారి యొక్క హృదయాలను తెరవమని కొంచెం మా ప్రభువును ప్రదక్షిణాన్ని After creation, God said, "It is finished." సృష్టి పూర్తయ్యాక దేవుడు విశ్రాంతి పొందాడు. After creation, God said, "It is finished," and He rested. దేవుడు విశ్రాంతి పొందాడు సృష్టి అయిపోయిన తర్వాత. After redemption, Jesus Christ said, "It is finished," and we can take rest. విమోచన తర్వాత పూర్తయింది అని సమాప్తమైందని యేసు ప్రభు వారు చెప్పిన తర్వాత మనకు విశ్రాంతి కలుగజేశాడు. సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. సమాప్తమైనది అంటే ది షుడ్ బి స్టార్టింగ్. ఇది ఎండ్ అయిందంటే ది షుడ్ బి స్టార్టింగ్. ఏదైనా ఒక ప్రారంభం అయి ఉండాలి. ఇది ఎక్కడ ప్రారంభం అయ్యింది అని మనం చూస్తే ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనము. ఆదికాండము 4:10. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము ఒక స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. ఇట్ ఈస్ ద స్టార్టింగ్. హేబేలుని చంపి కయీను చేసినటువంటి యొక్క పాపానికి ఆ రక్తము నేల మీద పడి మొరపెడతా ఉంది. ద బ్లడ్ ఈస్ అగైన్స్ ద వర్క్ ఆఫ్ ద ఎనిమీ. ఈ రక్తం అనేది దుష్టిని యొక్క కార్యాలకి వ్యతిరేకిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే గాడ్ హ్యాస్ 2 sons. దేవునికి 2 కుమారులు. మొదటి కుమారుడు Adam was first made by Son of God. ఆదాముని దేవుడు తన కుమారుడిగా చేసుకున్నాడు. And Jesus Christ, only begotten Son of God. యేసుక్రీస్తు తన అద్వితీయ కుమారుడిగా తీసుకొచ్చాడు ఈ లోకానికి. ఎందుకంటే మొదటి కుమారుడైన ఆదాము చేసినటువంటి ఈ యొక్క పాపాన్ని బట్టి వచ్చినటువంటి శాపాన్ని
రెండవ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దాన్ని విమోచన కలిగింది. ఇక్కడ మనం పాపము కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ సిన్ మనకి ఆదాము అవ్వలు చేసినటువంటి ఒక పాపానికి దేవుడు ఆదాము ఏదైనా వరం నుండి వారిని వెళ్ళగొట్టడం జరిగింది. వెళ్ళగొడుతూ వారు అప్పుడు దాకా అంజూరపు ఆకులు కట్టుకుని ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడంటే 2 జంతువుల్ని వధించి వారి చర్మాన్ని తొలగించి ఏదైనా వనం నుంచి బయటకు పంపించాడు. అక్కడ 2 జంతువులు బహుశా మనకి మానవుని శరీరాన్ని కప్పటానికి 2 జంతువులు శరీరం అంటే బహుశా నాకు తెలిసి గొర్రెల యొక్క చర్మం అయితే మనిషికి సరిపోతుందేమో. ఇంకో 10 నిమిషాలు అయిపోతే మనం వెళ్ళిపోవచ్చు. స్టాప్. హలో, ఇంకో 10 మినిట్స్ అయిపోతే అయిపోతుంది. సో 2 గొర్రె చర్మాలు దానికి తొలగించి బయటికి పంపించాడు. అంటే ఒక మనిషి 2 గొర్రెలను బలి అర్పించి వారి రక్తము ద్వారా వారి యొక్క పాపానికి విమోచన చేసి బయటికి పంపించారు. అంటే ఒక గొర్రె రక్తము ఒక మనిషికి, ఒక గొర్రెపిల్ల రక్తము ఒక మనిషికి. కొంతకాలం తర్వాత ఐగుప్తు దేశంలో తన జనాంగాన్ని విడిపించాలని చెప్పి దేవుడు వారికి పస్కా దినాన్న ఒక గొర్రెను రక్తాన్ని ఆ గుమ్మాల మీద ప్రోక్షించిన తర్వాత వారికి విడుదల కలుగుతుంది. అంటే ఇక్కడ ఒక గొర్రెపిల్ల ఒక కుటుంబానికి, మొదట గొర్రెపిల్ల ఒక మనిషికి సరిపోయింది వారి పాపానికి విమోచనకి. రెండవసారి ఒక గొర్రెపిల్ల రక్తము ఒక కుటుంబానికి వారి పాపానికి ప్రాయశ్చిత్తంగా జరిగింది, విమోచన. సీనాయి అరణ్య ప్రాంతంలో మరి వారు చేసినటువంటి యొక్క దేవునికి వ్యతిరేకమైనటువంటి యొక్క కార్యక్రమాలకి ద డే ఆఫ్ అటోన్మెంట్ ప్రాయశ్చిత్త బలిగా ఒక దినాన్న, అంటే ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఒక గొర్రెపిల్ల రక్తాన్ని వధించి అది మందసమ పేరు పెట్టి దేవుడికి ప్రార్థించిన తర్వాత వారి పాపాలను పరిహరించిన తర్వాత ఆ రక్తాన్ని తీసుకొచ్చి హిసోపులో ముంచి మొత్తం జనాంగానికి, ఇశ్రాయేల్ జనాంగానికి ప్రోక్షిస్తాడు. అంటే ఇక్కడ ఒక గొర్రెపిల్ల రక్తము ఒక జనాంగానికి, మొదట ఒక గొర్రెపిల్ల రక్తం ఒక మనిషికి, రెండవది ఒక గొర్రెపిల్ల రక్తం ఒక కుటుంబానికి, ఇక్కడ ఒక గొర్రెపిల్ల రక్తం ఒక జనాంగానికి సరిపోయింది. అయినా సరే ఎన్ని బలులు అర్పించినా సరే ఈ యొక్క పాపానికి విమోచన కలగలేదు. క్లైన్ అనే ఒక ప్రధాన యాజకుడు, యూదుడు, అతను చేసినటువంటి ఈ యొక్క అనాలిసిస్, ఒక యాజకుడు సుమారు దేవునికి ప్రతిరోజు 290 బలులు అర్పిస్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ 290 బలులు. ఆ 290 బలులకి అర్పించిన బలుల్లో కనీసము సంవత్సరానికి ఒక అర్పించేది ఎన్ని బలులు అంటే 1,05,000 బలులు అర్పిస్తాడు ఒక యాజకుడు. రోజుకి 209 చొప్పున. మోషే కాలం నుంచి క్రీస్తు కాలం వరకు 15,30,00,000 బలులు పైగా అర్పించారు. మేబీ గొర్రెలు కావచ్చు, ఎద్దులు కావచ్చు, ఏదైనా బలులు.
ఇది ఈ బలులు అర్పించటానికి మెయిన్ ఉద్దేశం మనకు తెలుసు. ఎటువంటి బలులు అర్పిస్తారో, పాప పరిహారార్థ బలి కానీ మరి అనేక బలులు మనకి తెలుసు. వీటిల్లో ప్రధానమైనది మరి దహన బలి, శాంతి బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, జ్ఞాపకార్థ బలి, అమావాస్య బలి, ధాన్యార్పణ, పస్కా బలి, ప్రాయశ్చిత్త బలి, ఇట్లాగా అనేక బలులు యాజకుల ద్వారా నిత్యం అర్పిస్తూ వస్తూ ఉన్నారు. దేర్ ఇస్ ఆఫ్ నో యూస్. ఇక్కడ దేవుడు మరి ఒక్క యాజకుడు ఇంతమంది 15,30,00,000 బలులు అర్పించినా కూడా వీరి పాపాలకి విమోచన కలగలేదు, ప్రాయశ్చిత్తం కలగలేదు. ఫైనల్గా దేవుడు తన అద్వితీయ కుమారుని పంపించాడు. ఇక్కడ విశ్వానికి ఒక గొర్రెపిల్ల రక్తం సరిపోతుంది. ఒక గొర్రెపిల్ల రక్తము మనిషికి పరిహరించాడు. ఒక గొర్రెపిల్ల రక్షణ కుటుంబాన్ని రక్షించాడు. ఒక గొర్రెపిల్ల రక్తం యావత్ జనాంగాన్ని రక్షించాడు. అయినా సరే ఈ యొక్క పాపానికి పరిహారం దొరకలేదు. అయినా సరే మీరు పాపాలు చేస్తూనే ఉన్నారు, మీకు విమోచన కలగట్లేదు, రక్షణ కలగట్లేదు అని చెప్పి కూరుకున్నటువంటి దేవుడు తన కుమారుని పంపి ఒక్క గొర్రెపిల్ల రక్తము ద్వారా ఈ ప్రపంచానికి రక్షణ కలిగించాడు, విడుదల కలిగించాడు. ఎప్పుడైతే ఆయన మరి శిలువ మీద మరి ఆ యొక్క రక్తాన్ని అర్పించాడు, పూర్తి రక్తం మొత్తం కూడా దారిపోసాడు, ఇంకా ఏమీ మిగిలలేదు. ఎప్పుడైతే ఆ శతాధిపతి ఈయన చనిపోయాడా లేదా అని పక్కలో బల్లెము పొడిచినప్పుడు ఆ పొడించినటువంటి బల్లెము ఆ బల్లె పక్కలో వచ్చి ఆ రక్తము నీరు కలిపి కారుతూ ఉండి ఎప్పుడైతే ఆ చివరి రక్త బొట్టు వెళ్ళి ఎప్పుడైతే ఆ చివరి బొట్టు నేలని తాగిందో అప్పుడు హేబేలు మొరపెట్టుకున్న రక్తానికి జవాబు దొరికింది, ఇది సమాప్తమైందని చెప్పి. ఇట్ ఈస్ ఫినిష్డ్. హేబేలు రక్తం యొక్క మొరకి ఇట్ ఈస్ ఫినిష్డ్. లోకమంతా చీకటి కలిగింది. మనం చెప్పుకున్నటువంటి ప్రతిదీ కూడా మనకి రక్షణ ఒక్క దేవుని గొర్రెపిల్ల, ఏకైక దేవుని గొర్రెపిల్ల ద్వారా ఈ యావత్ విశ్వానికి రక్షణ కలిగి సమాప్తము చేసినటువంటి దేవుడు. ఆ గొర్రెపిల్ల రక్షణను మీరు మనము కనుక పొందుకుంటున్నామా? ఆ రక్షణ మనలో ఉందా? శిలువని చూసినప్పుడు కేవలము మనకి యేసు అనే రక్షకుడు మాత్రమే కనిపిస్తున్నాడా? ఆయన పడినటువంటి శ్రమలు కనిపిస్తున్నాయా? ఆయనకు చూపిస్తున్నటువంటి ప్రేమ కనిపిస్తుందా? ఆయన చేసినటువంటి బలి యాగం కనిపిస్తుందా? త్యాగం కనిపిస్తుందా? అటువంటి త్యాగం, అటువంటి గుణాలన్నీ కూడా మనము పొందుకొని ఇతరులకు మనం పంచగలుగుతున్నామా? దేవుడు తన సంఘాన్ని నిలబెట్టుకోవడానికి సహోదరుడు చెప్పాడు. ఈ కృపాకాలంలో తన సంఘాన్ని నిర్మిస్తూనే ఉన్నాడు. ఇట్ హాస్ నాట్ ఎట్ ఫినిష్డ్. ఇంకా అది కాలేదు, పూర్తి కాలేదు. దేవుడి సంఘాన్ని, ఈ విశ్వాసుల సంఘాన్ని మరి పూర్తి చేయాలంటే అనేకులు రక్షింపబడాలని చెప్పి దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఈ సంఘం ఎప్పుడు నిర్మిస్తబడుతుందో విశ్వాసంగా ఉంటున్నటువంటి మనము ఆ యొక్క పనిలో కూడా మనము దేవునికి సేవకులైనటువంటి మనము, విశ్వాసులైనటువంటి మనము ఆత్మలను రక్షించే భారం మనలో పెట్టి ఉన్నాడు. కాబట్టి అటువంటి పని పూర్తి చేయడానికి మనం కూడా ఆ పనిలో పారిభాగస్వం కావాలని కోరుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన దేవుడు దీవించిన గాక. నాకు ఇచ్చిన అవకాశం బట్టి